ఒకరోజు వంటగదిలో ఉల్లిపాయ, ఉప్పు, టమాటా, మిరపకాయ అన్నీ ఒకే చోట చేరాయి. ఉన్నట్టుండి మనలో ఎవరు గొప్పవారు అని వాదన ప్రారంభించాయి. అప్పుడు ఉల్లిపాయ, నేను లేకుండా వంటకు రుచి ఉండదు, కాబట్టి నేనే గొప్ప అని చెప్పింది. ఉప్పు నవ్వుతూ, నన్ను కొంచెమే వేసినా నేను లేకుండా ఏ వంటకానికి రుచిరాదు అని చెప్పింది. టమాటా వచ్చి, నేను వంటకు రంగు మరియు రుచి ఇస్తాను, కాబట్టి నేనే గొప్ప అని చెప్పింది. మిరపకాయ వెళ్ళి, నా వల్లే వంటకు ఘాటు మరియు మసాలా, కాబట్టి నేనే గొప్ప అని అంటుంది. వాదన పెద్దదైంది. ప్రతి ఒక్కరూ తామే గొప్పవారని అనుకున్నారు. అప్పుడే వంటమనిషి వచ్చి అన్ని పదార్థాలను కలిసి ఒక రుచికరమైన వంటకం తయారుచేశాడు. అందరూ ఆ వంటకం తిని సంతోషించారు. అప్పుడు వాటికర్థమైంది, ప్రతి ఒక్కరికీ తమ ప్రత్యేకత ఉంటుంది. అన్నీ కలిసితేనే రుచికరమైన భోజనం తయారవుతుంది.